రిషితేశ్వరి ఘటనపై నివేదిక తన వద్ద లేదని, అది సీఎం దగ్గర పెండింగ్ లో ఉందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇటీవల సూసైడ్ చేసుకున్న భానుప్రీతి నివేదిక ఇంకా రాలేదని, పోస్ట్ మార్టం వచ్చాక చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి. దీనిపై మరింత సమాచారం ఒక స్పందన సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రిషితేశ్వరి ఘటనపై ప్రభుత్వ తీరును ఎలా అర్థం చేసుకోవాలి? సరంగానే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిషితేశ్వరి ఘటనలో ప్రిన్సిపల్ బాబురావును అరెస్ట్ చేయడానికి సాహసించలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సాక్షాత్ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు ఆ నివేదికకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఆ నివేదికలో ప్రధానంగా బాలసుబ్రహ్మణ్యం కమిటీ సూచించిన ప్రిన్సిపల్ బాబురావు అరెస్టుకు సంబంధించి ఎందుకు ఇంకా డెసిషన్ తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నివేదిక తన వద్ద లేదు, నా దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే సీఎం చంద్రబాబు దగ్గర పంపించాను కనుక సీఎం చంద్రబాబు దగ్గర నివేదిక పెండింగ్ లో ఉంది. సో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రిన్సిపల్ బాబురావుని అరెస్ట్ చేయకుండా ఉండడానికి కారణం సీఎం చంద్రబాబు స్థాయిలో ఆయనకి ఒత్తిడి ఉందన్న అంశం. ఆ స్థాయిలో బాబురావుని కాపాడుతున్నారన్న అనుమానాలు ఏవైతే విద్యార్థి తల్లిదండ్రులకు కానీ విద్యార్థి సంఘాలకు ఉన్నాయి, అన్ని కూడా ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితి. మరోవైపు నారాయణ కాలేజీ నివేదికకు సంబంధించి కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పారని చెప్పొచ్చు. ఆగస్టు 24వ తేదీన త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది, కానీ ఇవాళ వరకు దానికి సంబంధించి కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ రోజు మంత్రి గంటా శ్రీనివాసరావుని కలిసి త్రిసభ్య కమిటీ నివేదిక ఇస్తామన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇమ్మని చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి రాలేదు, తన వద్ద దృష్టికి రాలేదని మంత్రి గంటా తప్పించుకునే ప్రయత్నం చేశారు చెప్పచ్చు. రెండు సంచలనమైన కేసుల్లో ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పచ్చు. ఓకే సతీష్.